హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం దోసకాయ ఎండు రొయ్యల కర్రీ చూద్దాము. మొదటగా ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కడిగి వాష్ చేసుకున్న ఎండు రొయ్యల్ని అందులో వేసి వేయించాలి. ఆయిల్లోనే ఎండు రొయ్యల్ని చెమ్మ పోయేంత వరకు బాగా వేడి చేసి వాటిని కొంచెం వేగిన తర్వాత వేరే కప్పులోనికి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వీటిని కూడా బాగా వేయించాలి. ఇప్పుడు వీటిలో 1 టేబుల్ స్పూను జీలకర్ర లేదా షాజీరా ఏదైనా కానీ వేసుకోవచ్చు. నేనైతే షాజీరా వేస్తున్నాను. షాజీరా వేసిన తర్వాత వీటిని బాగా దోరగా వేగేంత వరకు అలానే ఆయిల్లో సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఒలిచి పెట్టుకున్న ఒక 5 లేదా 6 తెల్లవాయలు లేదా వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి వాటిని బాగా కలపాలి. అన్నిటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూను పసుపు, 1½ స్పూను కారం పొడి, 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసాను. వీటన్నింటినీ బాగా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే సిమ్లో పెట్టి వేడి చేసి అందులో మనము 1 కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలానే ఒక 5 మినిట్స్ వదిలివేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 గ్లాసుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి అలానే ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేయాలి.
చివరగా మూత తీసేసి దోసకాయ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే మళ్ళీ ఒకసారి ఒక 2 to 3 minutes ఉడికించాలి. లేదు అంటే ఇంకా మనకి కూర రెడీ అయిపోయినట్టే. కాబట్టి చివరిగా కొంచెం కొత్తిమీర దీని మీద చల్లుకొని దించేసుకుంటే సరి. ఇంకా మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా ఈజీగా ఇంట్లోనే చేసుకున్న దోసకాయ ఎండు రొయ్యల కర్రీని ఎంజాయ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.